హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను స్వీట్ హోమ్. ఈరోజు సొరకాయ సర్వపిండి ఎలా చేయాలో చూద్దామండి. తెలంగాణ స్పెషల్ పిండి వంటకం అండి ఇది. ముందుగా సొరకాయ, పచ్చిమిర్చి, ఆనియన్ పీసులుగా కట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. శనగపప్పు నానబెట్టుకోవాలి. పల్లీలు కూడా వేయించి పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి ఒక హాఫ్ కేజీ బియ్యం పిండిలో సొరకాయ పేస్టు, పల్లీల పౌడరు, శనగపప్పు, తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని పిండి ముద్దలాగా వచ్చేలా కలుపుకోవాలండి ఈ విధంగా. తర్వాత గిన్నెకి ప్యాన్కి ఆయిల్ వేసుకొని ఇలా పల్చగా ఒత్తుకొని స్టవ్ మీద పెట్టి అలా హోల్స్ పెట్టి కొంచెం ఆయిల్ పైన వేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. సర్వపిండి రెడీ అండి. ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. తెలంగాణలో ఈ సర్వపిండి అంటే తెలియని వాళ్ళు ఉండరండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకా మన సొరకాయతో చేస్తే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.